Hi viewers, welcome to Satya online classes. This is Bhikshapati. నేను హైదరాబాద్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈ సెషన్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి గ్రూప్ 1 సిలబస్లోని గ్రూప్ 1 ప్రిలిమ్స్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ పైన డిస్కస్ చేద్దాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలపైన 5 టాపిక్స్ ఇచ్చారు. ఆ టాపిక్స్ పైన మనం అధ్యయనం చేద్దాం అనాలిసిస్ ఓరియంటెడ్గా. దాంతోపాటుగా మరి ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి కేటాయించినటువంటి మార్కులు ఎన్ని అంటే 30 మార్క్స్. ఇయర్స్ తెలుసు 30 మార్క్స్. అయితే మరి ప్రశ్నలు ఎలా ఉండబోతున్నాయి, మరి ఎలా రాబోతున్నాయి, గతంలో మరి గ్రూప్ 1లో మరి అప్పుడు జనరల్ స్టడీస్లో భాగంగా ఎలా వచ్చాయి, ఆ విషయాన్ని మనం అధ్యయనం చేద్దాం. అయితే ఈ యొక్క 5 టాపిక్స్ మనకు ఉన్నాయి ఒక ప్రిలిమ్స్లో. అందులో ఫస్ట్ టాపిక్ ఇలా ఉంది: నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రిలవెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు ద డే టు డే లైఫ్, నేషనల్ పాలసీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా, promoting integration of science and technology and innovation and their activities and contribution of prominent Indian scientists. సో ఇది ఒక ఫస్ట్ టాపిక్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ నేచర్ ఏంటి, దాని స్కోప్ అయినతో పాటుగా దాన్ని ఎలా అధ్యయనం చేయవలసి ఉంటుందంటే రిలవెన్స్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ టు ద డే టు డే లైఫ్, అంటే మన నిత్యవారి జీవితంలో రోజువారీ జీవితంలో ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఎలాంటి పాత్ర ఉంది దానిపైన మనం డిస్కస్ చేయాలి. రోజువారీ జీవితంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పైన, అంటే వ్యవసాయ రంగంలో ఎలా వాడుతున్నాం, గృహ రంగంలో ఎలా వాడుతున్నాము, సో ఇలాంటి విషయం. ఫర్ ఎగ్జాంపుల్ సో మనం గమనించినట్లయితే ఈరోజు ఓకేనా ఈ యొక్క వ్యవసాయ రంగంలో విషయం గమనించినట్లయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని, లేకపోతే ఓకేనా అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి కానివ్వండి, అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. మరి ఎలా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ వాడుకున్నామంటే ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ ఓకేనా అగ్రికల్చర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు ఇంతవరకు మన భారతదేశంలో 3300 ఓకేనా హైబ్రిడ్ విత్తనాలని మనం తయారు చేయడం జరిగింది. మరి అన్ని రకాల విత్తనాలు తయారు చేశాం. సో అది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర అనమాట. అలాంటి ప్రశ్నలు, అంటే ఇలాంటి ప్రశ్నలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతో పాటుగా ఇంకా నిత్య మన రోజువారీ సంఘటనలో భాగంగా మనం ఈరోజు ఒక జీకా వైరస్, మనం హైదరాబాద్కు చెందినటువంటి ఒక భారత్ బయోటెక్ అనే సంస్థ జీకా వైరస్కు టీకాను కూడా తయారు చేసింది. అంటే ప్రపంచంలో తొలిసారి ఇలాంటి సంఘటన జరిగింది. సో ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ పైన కూడా మనం డిస్కస్ చేయాలి. దాంతో పాటుగా ఇంకా మనం నిత్యంగా ఇప్పుడు ఈరోజు సెల్ ఫోన్ టెక్నాలజీ మనం వాడుతున్నాం, కానీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఈ అధునాతన టెక్నాలజీ మనం తెలుసుకోవాలి. 4G అంటే ఏంటి, 5G అంటే ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా డే టు డే లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మనకి ఎగ్జాంపుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒకసారి ఇలా అడగడం జరిగింది. ఇటీవల వార్తల్లో మన సెల్ ఫోన్ పైన సిగ్నల్స్ పక్కన చూస్తూ ఉంటాము, LTE అని చూస్తుంటాం. LTE మరి LTE యొక్క అబ్రివియేషన్ అన్నాడు. అంటే ఇది డే టు డే లైఫ్ లో మనము అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం అనమాట. LTE అంటారు. LTE అనగా లాంగ్ టర్మ్ ఇవల్యూషన్. సో ఆ విధాన్ని మనం అధ్యయనం చేయాలి, లాంగ్ టర్మ్ ఇవల్యూషన్. సో ఇలా కూడా మనకు ఒక ఎగ్జామ్ లో అడగడం జరిగింది. దాంతో పాటుగా మరి ఒక ఇన్నోవేషన్, కొత్త ఆవిష్కరణల పైన, అంటే ఇంతవరకు మనం ఇన్నోవేషన్ పైన డిస్కస్ చేసినాం. భారత్ బయోటెక్ కంపెనీ జీకా వైరస్ ని కనుక్కున్నదని చెప్పేసి. దాంతోపాటు ఇటీవల కాలంలో మన తమిళనాడులోని IIT మద్రాసు వాళ్ళు ఒక చిన్న మైక్రోస్కోప్ను, లీప్ మైక్రోస్కోప్ను కనిపెట్టారు. సో అలాంటి ఒక ఇన్నోవేషన్స్. దాంతోపాటుగా ఇటీవల శాస్త్రవేత్తలు, అది ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, జాతీయ వ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, ఓకేనా
ఈ నోబెల్ అవార్డు గ్రహీతలు ఇటీవల కాలంలో కనిపెట్టినటువంటి విషయాలు అంటే లేజర్ ఫిజిక్స్ పైన పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలకు ఈసారి భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు రావడం జరిగింది. దాంతో పాటుగా ఈసారి వైద్య శాస్త్రంలో ఒక జేమ్స్ పి అల్లిసన్ తర్వాత తసూకు ఓంజ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలకి వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డు రావడం జరిగింది. అంటే ఇమ్యూనిటీ అంటే రోగ అసంక్రమ్యతను ఆ విధంగా రెసిస్టెన్స్ పవర్ని ఇస్తూ ఈ యొక్క ఇమ్యూనిటీని ఇస్తూ క్యాన్సర్ చికిత్సను చేయడం. సో ఇలాంటి వాటిపైన అదే రసాయన శాస్త్రంలో డార్విన్ సూత్రాలకు అనుగుణంగా తయారు చేసినటువంటి మనం కొత్త ఎంజైమ్ను తయారు చేయొచ్చు అని చెప్పేసి నిరూపించిన వాళ్ళకి రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు జరిగింది. అంటే అలాంటి ఇన్నోవేషన్స్ వాళ్ళు ఇన్నోవేషన్ చేసినటువంటి విషయం పైన కూడా మనం అధ్యయనం చేయాలి. అందుకే ఇక్కడ ఒక ఇన్నోవేషన్ అనే ఒక వర్డ్ కూడా ఇక్కడ ఆవిష్కరణ అనే వర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అన్నాడు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఈ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థల పైన మనం అధ్యయనం చేయాలి. సో దానిపైన మనం ఖచ్చితంగా ప్రశ్నలు మనం రావడానికి ఆస్కారం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐఎన్ ఎక్కడ ఉంది? చాలాసార్లు మనం రిపీటెడ్గా చాలాసార్లు అడిగిన ప్రశ్న ఎన్ఐఎన్ ఎక్కడ ఉంది? అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రశ్నల సరళి ఎలా మారిపోయిందంటే 4 అట్లా సంస్థలు ఇచ్చి వాటిని జతపరచమంటున్నాడు. సో ఆ కోణంలో మనం చదవాల్సిన అవసరం ఉంది. సో దాంతో పాటుగా మళ్ళీ దాంతోపాటు కొన్ని ఆర్గనైజేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గనైజేషన్స్ చూడాల్సినట్టు ఇప్పుడు సిఎస్ఐఆర్ ఉంది. సిఎస్ఐఆర్ ఒక ఆర్గనైజేషన్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఆ సిఎస్ఐఆర్ ఒక ఆర్గనైజేషన్ అనేది అది సాధించిన విజయాల పైన దాంతో పాటుగా దాని ఏర్పాటు పైన దానికి సంబంధించిన శాస్త్ర సాంకేతిక పరిశోధనల పైన ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ మధ్యకాలంలో సిఎస్ఐఆర్ వాళ్ళు మరి దాని అనుబంధ సంస్థలు ఎన్బిఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిమాప్ అంటే ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్. సో ఈ సంయుక్తంగా తయారు చేశారు. భారతదేశంలో తొలిసారిగా ఒక ఆయుర్వేద విభాగంలో ఒక యాంటీబయాటిక్ ని తయారు చేశారు. జనరల్గా మనం యాంటీబయాటిక్స్ అంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్తో వాడుతూ ఉంటాం, యాంటీబయాటిక్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే తొలిసారి ఇక్కడ ఆయుర్వేదంలో కూడా ఒక యాంటీబయాటిక్ కనిపెట్టడం జరిగింది. ఆ యాంటీబయాటిక్ ఏది అని చెప్పేసి ఇటీవల కాలంలో మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎగ్జామ్లలో రావడం జరిగింది. సో ఇదొక అంటే మనము నిత్య జీవితంలో వాడుతున్న విషయాల్ని మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక అభ్యర్థి ఎలా గుర్తుపెట్టుకోవాలనే అంశం పైన ఎలా దీన్ని వాడుకునే అంశం పైన మనం ప్రశ్నలు అడుగుతున్న విషయాన్ని మీరు గమనించండి. సో అది మరి సిఎస్ఐఆర్ వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు భారతదేశంలో తొలిసారిగా తయారు చేసినటువంటి ఆయుర్వేద యాంటీబయాటిక్ ఏదని చెప్పేసి అడగడం జరిగింది. దాని యొక్క పేరు ఏంటంటే BGR34. సో ఇలాంటి ప్రశ్న మనకి వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ విషయంలో మనం గమనించాలి. అంటే దాని యొక్క సమ్ టైమ్స్ మీ ఒక్కోసారి ఇలా కూడా అడగడానికి ఆస్కారం ఉంది. మన ఎన్బిఆర్ఏ ఎక్కడ ఉంది? నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే లక్నోలో ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ ఎక్కడ ఉంది? అది కూడా లక్నోలో ఉంది. అలా కాకుండా ఇప్పుడు సిఎస్ఐఆర్ అనే సంస్థ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ సిఎస్ఐఆర్ అనే సంస్థకి మరి కొత్తగా డైరెక్టర్ జనరల్ వచ్చారు. మరి ప్రస్తుతము సిఎస్ఐఆర్ కి డైరెక్టర్ జనరల్ ఎవరని చెప్పేసి అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఈ సిఎస్ఐఆర్ కి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే శేఖర్ సి మండే. సో అలాంటి అంశం ఒక్కోసారి ఇలా కూడా రావచ్చు. సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు ఏవి అని కూడా రావచ్చు. సో అలాంటి విషయాలు. సో దాంతో పాటుగా సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో పనిచేసి మరి భూకంపాల అధ్యయనాన్ని చేసే సంస్థ ఏది మరి అని చెప్పేసి అడగవచ్చు. అది NGRA అంటారు, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో అలాంటి విషయం. దాంతో పాటుగా కణాలు తర్వాత కణజాలాలపైన అధ్యయనం చేయడానికి సిఎస్ఐఆర్ ఏర్పాటు చేసిన సంస్థ ఏదంటాడు? అది CCMB అంటాడు. CCMB అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇది ఎక్కడ ఉంది? సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అంటే అది హైదరాబాద్ లో ఉంది. సో అలాంటి సంస్థల పైన అలాంటి ఆర్గనైజేషన్స్ పైన మరి ICMR అంటున్నాం. ICMR కూడా ఒక ఆర్గనైజేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. మరి అలాంటి ICMR కి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడి మరి కొనసాగిస్తుంది. ఇటీవల కాలంలో మరి ఆ సంస్థ 100 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నటువంటి సంస్థ అది. మరి NIN, ఆ NIN పైన కూడా తెలుసుకోవాలి. NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది న్యూట్రిషన్ అంటాం. సో ఇలాంటి సంస్థల పైన అంటే లేటెస్ట్ సంస్థలు, ఆ సంస్థలు ఏవైతే వార్తలలో ఉంటాయో వాటికి ఒక ఇంపార్టెన్స్, ప్రామినెన్స్ ఉంటుందో, సో అలాంటి వాటిని మనం ఖచ్చితంగా మనం అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. అంటే దేశంలో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించినటువంటి విషయాలు, వాటికి సంబంధించినటువంటి సాధించిన విజయాలు, వాళ్ళ చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ, సో ఏదైనా సదస్సులు జరిగినప్పుడు సదస్సు నిర్వహించినటువంటి విషయాలన్నీ కూడా ఈ సంస్థల కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన జనవరి 3 నుండి 7, 2019లో 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ అనే సదస్సు ఓకేనా మనకి పంజాబ్లోని జలంధర్లో ఉన్నటువంటి ఒక సంస్థలో జరిగింది. అది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. అలాంటప్పుడు దాని థీమ్స్ కూడా అక్కడ నెలకొల్పబడినటువంటి వివిధ సంస్థలు, ఆ సంబంధించినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఆ పంజాబ్ రాష్ట్రం సంబంధించిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి నెలకొల్పబడిన సంస్థలపైన మనం ఖచ్చితంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు పంజాబ్లోని మరి గ్వాలియర్ అనే ప్రాంతంలో IIITని ఏర్పాటు చేశారు. అది ఒక సంస్థ. అంటే సంస్థలు అంటే జనరల్గా ఏంటంటే శాస్త్ర సాంకేతిక పరిశోధన కాదు, ఇలా శాస్త్ర సాంకేతిక పరిశోధనతో పాటుగా విద్యా సంస్థలు కూడా మనం అధ్యయనం చేయాలి. IIIT అంటాం, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది పంజాబ్లోని గ్వాలియర్లో ఏర్పాటు చేశారు. అంటే భారతదేశంలోనే ఎన్నో IIITs ఉన్నాయి, కానీ మరి ఈరోజు భారతదేశంలో ప్రారంభించబడ్డ తొలి IIIT ఎక్కడుందంటే అది పంజాబ్లో ఉంది. సో ఇలాంటి అంశం కూడా అధ్యయనం చేయాలి. ఇవే మనము ఇన్స్టిట్యూట్ అండ్ ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అనమాట. వాళ్ళ యొక్క యాక్టివిటీస్, వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే వాళ్ళ యొక్క సేవ ఏం చేశారు, వాళ్ళ సర్వీస్ ఏం చేసింది, ప్రామినెంట్ ఇండియన్ సంబంధించినటువంటి మన ఇండియాలో ఏం జరిగింది, వాళ్ళ సేవ పైన కూడా అధ్యయనం చేయాలి. దాంతో పాటుగా ఈ యొక్క కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది నాట్ ఓన్లీ దట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ బట్ దాంతో పాటుగా ఇంకేంటంటే ప్రామినెన్స్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇండియన్ సైంటిస్ట్ అంటే భారతీయ శాస్త్రవేత్తల పైన ఈ ఇండియన్ సైంటిస్ట్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కూడా మనం తెలుసుకోవాలి. మన ఇండియన్ సైంటిస్ట్ గురించి మనం ప్రారంభిస్తే CV రామన్ నుండి ఓకేనా ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్తల వరకు, APJ అబ్దుల్ కలాం నుండి కొనసాగిస్తే వెంకటరామన్ రామకృష్ణుల వరకు ఇలా అందరి శాస్త్రవేత్తల పైన మనం తెలుసుకోవాలి. సో అది మనం ఇప్పుడు అప్పుడే మనం ఈ యొక్క సంబంధించినటువంటి ఇప్పుడు మన ఎల్లాప్రేగడ సుబ్బారావు గారు ఉన్నారు, విజార్డ్ ఆఫ్ ది వండర్ డ్రగ్ అంటారు, ఒక అద్భుత సృష్టికి మంత్రగాడిగా మనం పిలుస్తుంటాం ఇతను. అలాంటి విషయాలతో పాటు అంటే ఇవన్నీ కూడా మనము స్కూల్ కంటెంట్ పుస్తకాల్లో, స్కూల్ కంటెంట్ లో మనకు దొరుకుతూ ఉంటాయి. అలాంటి అంశాలు కూడా మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలి స్కూల్ బుక్స్ స్థాయిలో వెళ్ళి కూడా. దాంతో పాటుగా జగదీష్ చంద్రబోస్ ఉన్నారు, తర్వాత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు ఉన్నారు, తర్వాత దాంతోపాటు అరగోవింద్ ఖురానా శాస్త్రవేత్త. ఇలాంటి వాళ్ళు ఇలా శాస్త్రవేత్తలు చేసినటువంటి వాళ్ళు సాధించిన విజయాలపైన కూడా మనము అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంతో పాటుగా ఇటీవల కాలంలో సతీష్ రెడ్డి అంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఒక రక్షణ రంగానికి ఎంతో సేవలు చేసినటువంటి డాక్టర్ జి సతీష్ రెడ్డి, దాంతో పాటుగా టెస్సీ థామస్, ఈ మధ్య కాలంలో మనకి DRDOలో ఒక వైమానిక విభాగానికి పెద్దగా ఉన్నటువంటి టెస్సీ థామస్ పైన మనము మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నాం, భారతీయ క్షిపణి మహిళగా అగ్నిపుత్రిగా పిలుస్తున్నాం. అంటే APJ అబ్దుల్ కలాం గురించి మనకు అందరికీ తెలుసు. APJ అబ్దుల్ కలాం సాధించిన విజయాలపైన ఒక శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అతను సాధించాడు. మరి APJ అబ్దుల్ కలాం మనం మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మరి మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే టెస్సీ థామస్, దాంతో పాటు ఈ శాస్త్రవేత్తలు సాధించిన అన్ని విజయాలు కూడా ఈ శాస్త్రవేత్తలు సాధించారు. ఇప్పుడున్నటువంటి మరి ఇస్రో చైర్మన్ ఉన్నటువంటి K శివన్ కానివ్వండి, K శివన్ గతంలో మరి ఇస్రోకు చైర్మన్ గా పనిచేసినటువంటి వారి విజయాలపైన కూడా తెలుసుకోవాలి. విక్రమ్ సారాభాయ్, కస్తూరి రంగన్, మాధవన్ నాయర్, UR రావు, సతీష్ ధావన్, ఓకే ఇలాంటి అన్ని AS కిరణ్ కుమార్, ఇప్పుడు ఉన్నటువంటి శివన్ వరకు కూడా వాళ్ళు సాధించిన విజయాలు, వాళ్ళ హయాంలో జరిగినటువంటి అంటే వాళ్ళు చైర్మన్ గా ఉన్నప్పుడు విజయాలపైన, సో ఇలాంటి అన్ని మనం నేర్చుకున్నట్లయితే ఓకేనా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్, వాళ్ళ యొక్క సైంటిస్ట్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది మనకు అర్థమవుతుంది. అలాంటి పైన కూడా మనం ఖచ్చితంగా బిట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మన ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీరు గమనిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ యొక్క 5 టాపిక్స్లో ప్రతి టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ వర్డ్ని, ఆ సంబంధించినటువంటి సిలబస్లో ఉన్నటువంటి సిలబస్ని మనం అర్థం చేసుకున్నట్లయితే
హాఫ్ ఆఫ్ ది మనము స్కోర్ చేయొచ్చు. హాఫ్ ఆఫ్ ది బిట్స్ కూడా ఆ సిలబస్ పైన, అంటే మ్యాక్సిమం ఆ యొక్క సంబంధించిన సిలబస్ పైన మనం అర్థం చేసుకుంటేనే ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది. దానిపైన, దాని అప్లికేషన్ పైన, దాని డెవలప్మెంట్ పైన మరొక 50% ప్రశ్నలు వస్తాయి. అది మనకు అర్థమైపోవడం ఉంటుంది ఆల్రెడీ. అందుకోసమే సిలబస్ పైన మనం పట్టు సాధించాలి, ఆ యొక్క సంబంధించిన వర్డ్స్ పైన. తర్వాత ఇది ఫస్ట్ టాపిక్. అంటే ఫస్ట్ టాపిక్ అనేది ఎలా ఉంటుంది ఈ సంబంధించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అంటే, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరిధి ఎంత, దాన్ని ఎక్కడ వాడతాం, ఎక్కడ ఉపయోగిస్తాం, నిత్య జీవితంలో ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, అలా కాకుండా జాతీయ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఏమున్నాయా, ఆ పాలసీస్ పైన కూడా అధ్యయనం చేయాలి. ఇప్పుడు తొలిసారిగా జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం పాలసీ 1958లో వచ్చింది. అంటే నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. ఆ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఏముంది. తర్వాత జాతీయ సైన్స్ పాలసీ వచ్చింది. 100వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం కోల్కతాలో 2013లో జరుగుతున్నప్పుడు ఏం చేశారంటే, ఈ యొక్క 2013లో జాతీయ సైన్స్ పాలసీని విడుదల చేశారు. అప్పుడు మరి ఆ 2013లో జాతీయ సైన్స్ పాలసీని విడుదల చేసినప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్. ఆ జాతీయ సైన్స్ పాలసీలో ఉన్న ఉద్దేశాలు ఏంటి, మరి ఇప్పటి వరకు కూడా ఈ మధ్య కాలంలో కూడా సైన్స్ పాలసీతో పాటుగా ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పాలసీని కూడా, ఈ సంబంధించిన టెక్నాలజీ పాలసీని కూడా విడుదల చేయడం జరిగింది. మరి జాతీయ ఈ టెక్నాలజీ పాలసీ అంటే ఇంటర్నెట్ సంబంధించిన వాటిని, అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీని విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం ఎంత మెగాబైట్స్ పర్ సెకండ్స్, అంటే MGBS అంటారు, ఎంత మెగాబైట్స్ పర్ సెకండ్ యొక్క ఇంటర్నెట్ డేటాను ఇవ్వవలసి ఉంటుంది మరి 2025 నాటికి అని చెప్పేసి ఇలాంటి. దాంతోపాటు ఇటీవల కాలంలో హైడ్రో కార్బన్ పాలసీని కూడా విడుదల చేశారు. అంటే 2025 నాటికి ఈ హైడ్రో కార్బన్ ని సంబంధించినటువంటి మరి పాలసీ, అంటే ఈ యొక్క ఇంధనాలను వాడే విషయంలో కార్బన్ ఎమిషన్ తగ్గించుకోవాలి, అంటే బయోడీజిల్ వాడాలి. ఇలాంటి వాటి విషయంలో కూడా ఒక హైడ్రో కార్బన్ పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది. జీవ ఇంధన పాలసీని విడుదల చేయడం జరిగింది. అంటే ఓన్లీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆ మిగతా పాలసీస్ పైన కూడా మనం అధ్యయనం చేసినాం అనుకోండి, మనం వి విల్ స్కోర్ గుడ్ మార్క్స్ అనమాట. ఇన్నోవేషన్ పైన కూడా, ఈ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఇన్నోవేషన్ పైన మనం ఇంతకు డిస్కషన్ చెప్పుకున్నాం. లీప్ మైక్రోస్కోప్ ఎవరు తయారు చేశారు, ఏ ఇన్స్టిట్యూట్. ఈ మధ్యకాలంలో మన శాస్త్రవేత్తలు, మన భారతీయ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, ఈ ఇన్నోవేషన్లో భాగంగా శక్తి అనే ఒక మైక్రో ప్రాసెసర్ని చేశారు. శక్తి అనే ఒక మైక్రో ప్రాసెసర్ని అభివృద్ధి చేశారు, ఒక చిప్ను అభివృద్ధి చేశారు. ఇలా శక్తి అనే పేరుతో మైక్రో ప్రాసెసర్ ఆ చిప్ని అభివృద్ధి చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరని చెప్పేసి అంటాడు. సో అలాంటి ప్రశ్నలు మనం అధ్యయనం చేయాలి. సో అప్పుడు మనకి ఓకేనా, ఇది ఒక ఫస్ట్ టాపిక్ పైన మనం పట్టొస్తుంది. శాస్త్రవేత్తల పైన సాధించిన విజయాలపైన, సంస్థలు, తర్వాత సంస్థలు సాధించిన విజయాలపైన, సంస్థలకు సంబంధించిన హెడ్స్ ఎవరు, DRDO చైర్మన్ ఎవరు, CSIR చైర్మన్ ఎవరు, ప్రస్తుతం మరి ICMR కు డైరెక్టర్ జనరల్ ఎవరు ఉన్నారు. ఇలా కోణంలో చదివినాం అనుకోండి, ఫస్ట్ టాపిక్ పైన 100% మనం సాధించినట్టు. ఫస్ట్ టాపిక్ మరొకసారి మనం ఓవరాల్గా డిస్కస్ చేస్తే, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరిధి ఏంటి, దాని స్వభావం ఏంటి, నిత్య జీవితంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్ర ఏంటి, శాస్త్ర సాంకేతిక విధానాలు ఏంటి, సంస్థలు, తర్వాత శాస్త్రవేత్తలు, తర్వాత వాళ్ళు సాధించిన విజయాలు, భారత శాస్త్రవేత్తలు సాధించినటువంటి ఘన విజయాలు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ టాపిక్ కులంకషలు చెప్పాలంటే. ఇంగ్లీష్లో అయితే నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రిలవెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు ద డే టు డే లైఫ్, నేషనల్ పాలసీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా ప్రమోటింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, దేర్ యాక్టివిటీస్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రామినెంట్ ఇండియన్ సైంటిస్ట్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ టాపిక్ మనకు అర్థమైపోయింది. సెకండ్ టాపిక్, ఈ సెకండ్ టాపిక్ ఎలా ఉంది చూడండి. సెకండ్ టాపిక్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పైన ఇచ్చాడు. దీన్ని మనం సింపుల్గా ఐసీటీ అంటున్నాం. అంటే ఐసీటీ మనకి ఎలా ఉపయోగపడుతుంది అసలు మానవులకి, సెకండ్ టాపిక్ మనం గమనించినట్లయితే ఎక్కువగా ఐసీటీ పైన ఉంది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఈ సమాచార సాంకేతిక విధానం అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది, దీని ఒకసారి టాపిక్ మనం చూద్దాం. ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఐసీటీ, దాని స్వభావం ఏంటి, దాని యొక్క పాత్ర ఏంటి, దాని పరిధి ఏంటి, స్కోప్ ఏంటి.
ఐసిటి ఇన్ డే టు డే లైఫ్ అండ్ ఇండస్ట్రీ. అంటే మన మానవ జీవితానికి, నిత్య జీవితానికి ఈ సమాచార సాంకేతిక రంగం ఎలా ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీ పరిశ్రమకు ఎలా ఉపయోగపడుతుంది. ఐసిటి అండ్ గవర్నెన్స్, ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది గవర్నెన్స్కి ఎలా ఉపయోగపడుతుంది, గవర్నెన్స్ పరిపాలనకి ఎలా ఉపయోగపడుతుంది. మరి ఈ ఐసిటిని ఎంకరేజ్ చేయడంలో, యూజ్ చేసుకోవడంలో వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రమోటింగ్ ద యూజ్ ఆఫ్ ఐసిటి, ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్, నెటిక్వెట్స్ అంటారు, నెటిక్వెట్స్, సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్, నేషనల్ సైబర్ క్రైమ్ పాలసీ. సో ఇది మనకు సెకండ్ టాపిక్. దీని తెలుగులోకి మనం గమనిస్తాం, ఎలా దాన్ని చూద్దాం. అంటే సమాచార సాంకేతిక రంగం యొక్క పాత్ర ఏంటి, దాని పరిధి ఏంటి, ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది నిత్య జీవితంలో. ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీ కూడా ఎలా ఉపయోగపడుతుంది, పరిపాలన ఎలా ఉపయోగపడుతుంది. అయితే మన దేశంలో ఐసిటిని ఎంకరేజ్ చేసే విషయంలో మరి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఈ గవర్నెన్స్ యొక్క ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క విధి విధానం ఎలా ఉన్నాయి. ఈ నెటిక్విట్స్ అంటే మనకు సంబంధించినటువంటి ఈ యొక్క పర్టికులర్ ఇంటర్నెట్ వాడడంలో ఉన్నటువంటి పదాలు ఏంటి, ఇంటర్నెట్ సంబంధించిన యూజ్ ఏంటి. మరి సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ అంటే సైబర్ సెక్యూరిటీ, ఈ సైబర్ భద్రత అంటాం. సైబర్ భద్రత అంటే ఈ కంప్యూటర్ భద్రతను ఎలా చేసుకోవాలి, ఎందుకోసం అంటే ఈ యొక్క కంప్యూటర్లో వివిధ ఇన్ఫర్మేషన్స్ అనేది వేరియస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయబోతుంది. అలాంటప్పుడు ఆ క్లౌడ్ పాలసీ ఏంటి, ఆ క్లౌడ్ని ఎలా మనం కాపాడుకోవాలి, ఆ కంప్యూటర్ సంబంధించిన భద్రతని. ఎందుకోసం, బికాస్ ఆఫ్ ది హ్యాకింగ్. ఈ హ్యాకింగ్లో మనం ఎలా ఉండాలి, హ్యాకింగ్ చేస్తే ఎలాంటి నేరాలు ఉంటాయి, మరి వాళ్ళకి శిక్ష ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాలు మనం ఈ యొక్క సెకండ్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. సో మనం గమనించే ఉంటారు ఈరోజు దానికి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యొక్క స్కోప్ అనేది చాలా పెరిగిపోయింది. అది ప్రతి దగ్గర మనం దాని పాత్రను మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వాడుకొని మనం ఈరోజు మీ సేవ అంటున్నారు, మీ సేవ. దాంతోపాటు ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పీపుల్స్ ఫస్ట్ అనే కాల్ సెంటర్ని ప్రారంభించిందంటే ఇది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ భాగం. ఈరోజు మనం అభయం అనే ఒక మహిళల భద్రత గురించి అభయం అనే యాప్ను మనం వాడుకుంటున్నామంటే దట్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ఓకేనా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భూములకి ఓకేనా స్థిరాస్తులకి చరస్తులకైనా భూములకి ఒక వ్యవసాయ భూములకు కానీ మిగతా భూములకు కానీ ఒక విశిష్ట ప్రాధికార సంఖ్యను ఇచ్చే ఒక భూదార్ అనే ఒక 11 అంకెల నెంబర్ ఇస్తున్నాము, 11 అంకెల సంఖ్యని ఇస్తున్నాము. ఇచ్చినప్పుడు అది ఏంటి అంటే అది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భాగంగా చెప్పుకోవాలి. మరి ఇలాంటి వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ఐసిటిని ఎంకరేజ్ చేసే విషయంలో ఎలాంటి ఒక స్కీమ్స్ ఉన్నాయి, వాటిపైన ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర డిజిటల్ ఇండియా ఉంది. డిజిటల్ ఇండియా గ్రామీణ డిజిటల్ సాక్షరత యోజన మనకు ఉంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పైన ఈ యొక్క కంప్యూటర్ అక్షరాస్యత పైన నేర్చుకునే కార్యక్రమం డిజిటల్ ఇండియా కార్యక్రమం. మరి ఇలాంటి అన్ని కూడా దీంతో పాటుగా ఈరోజు ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ ఏంటి, ప్రగతి అంటున్నాం. ప్రగతి మరి ఈరోజు ప్రోయాక్టివ్ గవర్నెన్స్, టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అంటున్నాం. ప్రగతి మరి ఇలాంటి ప్రగతి ఈరోజు మనం ఒక ఈ ఐసిటిలో భాగంగా ప్రగతి అనే ప్రోగ్రామ్ మనం వాడుతున్నాం. ఈ ప్రగతిగా పిలుస్తాం, ఎలక్ట్రానిక్ ప్రగతి. సో అంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ ఒక టైమ్లీ ఇంప్లిమెంటేషన్ గా పిలుస్తున్నాం. ఈరోజు అన్ని కూడా ప్రభుత్వ సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా మనం కంప్యూటర్ నిక్షిప్తం చేశాం. సో ఇవన్నీ కూడా మనము ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ గా వాటి యొక్క సర్వీసెస్ ఎలా ఉన్నాయి కూడా మనం తెలుసుకోలేదు, సర్వీసెస్ పైన కూడా ఈరోజు. సో అందరి వ్యూవర్స్ మనకు తెలుసు. సో ఈరోజు ఆధార్ వ్యవస్థను తయారు చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బాగా ఆధార్ వ్యవస్థను మనం తయారు చేసుకుంటున్నాం. సో అంతా కూడా కంప్యూటర్ నిక్షిప్తం చేసుకుంటున్నాం. దాంతో పాటుగా కంప్యూటర్ నిక్షిప్తం చేసుకొని కంప్యూటర్ ఆధారిత సేవలు పొందడమే కాదు, మరి దాన్ని మనం వాడుకోవడం కూడా ఇంపార్టెంట్. నెటిక్విట్స్ కూడా ఇంపార్టెంట్ అక్కడ ఉన్నటువంటి విషయాలు. దాంతో పాటుగా మన దాన్ని కాపాడుకోవడం, హ్యాకింగ్ నుండి కాపాడుకోవడం అంతా కూడా సైబర్ సెక్యూరిటీ కిందకి వస్తుంది. అంటే కార్డింగ్ అంటాం. సైబర్ సెక్యూరిటీలో ఒకటి కార్డింగ్. ఒక కార్డింగ్ అంటే ఏంటి, సంబంధించినటువంటి ఒక డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ అలా ఆ విధంగా కాకుండా ఇక్కడ సంబంధించిన హ్యాకింగ్ చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డెబిట్ కార్డ్స్ ఆ విధంగా క్రెడిట్ కార్డ్స్లోకి ఆ డబ్బులను ఆ విధంగా వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం కార్డింగ్ కానీ. తర్వాత నెక్స్ట్ హ్యాకింగ్ అంటాం. ఈ కంప్యూటర్లో ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి వెబ్సైట్లలోకి వెళ్ళి ఆ సమాచారాన్ని మొత్తం కూడా ఎరేంజ్ చేయడం.
దాన్ని మనం హ్యాకింగ్ అంటాం. ఎక్కువగా ఈ ఒక ఉగ్రవాదులు మన సంబంధించినటువంటి ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్ళి హ్యాకింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఫిషింగ్ అంటారు, ఫోర్నోగ్రఫీ అంటారు, ఇవన్నీ సంబంధించినటువంటి చిన్నపిల్లలకు సంబంధించిన చైల్డ్ పోర్నోగ్రఫీ ఇవన్నీ కూడా. తర్వాత ఓకేనా ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటారు. ఓకేనా అంటే మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ఒక మేధో సంబంధించిన ప్రాపర్టీని కాపాడుకోవడం ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా ఓకేనా సైబర్ సెక్యూరిటీ సంబంధించిన విషయాలు అనమాట. దీనిపైన కూడా మనం ఈసారి ఖచ్చితంగా బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% మనం సైబర్ సెక్యూరిటీ పైన ఈ సంబంధించిన సైబర్ సెక్యూరిటీ పైతో పాటుగా నేషనల్ సైబర్ క్రైమ్ పాలసీ పైన కూడా బిట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే నేరం చేస్తే ఏంటి, ఎందుకోసం ఇలాంటి విషయాలు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలాంటి ఒక ఆస్పిరెంట్స్కి తెలియాలి అంటే అతను ఓకేనా రేపు మీకు మనకు అడ్మినిస్ట్రేషన్లో కూడా యాజ్ ఈ ఆఫీసర్ అయిన తర్వాత కూడా మనం ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. నేషనల్ సైబర్ క్రైమ్ పాలసీ ప్రకారం ఒక ప్రభుత్వ సమాచారం తీసుకోవడం కానీ, దొంగచాటుగా తీసుకోవడం కానీ, చేయడం కానీ, కొత్త సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా శిక్ష కిందకి వస్తుంది. కాబట్టి ఇలాంటి అన్ని కూడా ఈ సెకండ్ టాపిక్లో పెట్టడం జరిగింది, నేషనల్ సైబర్ క్రైమ్ పాలసీ. సో ఇది సెకండ్ టాపిక్ మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో. మరి థర్డ్ టాపిక్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ థర్డ్ టాపిక్. ఒకసారి దాని సిలబస్ ఇలా ఉంది: టెక్నాలజీ ఇన్ స్పేస్ అండ్ డిఫెన్స్, evaluation, space program, Indian Space Research Organization, its activities and achievements, various satellites for telecommunications, IRNSS, IRS, satellites for defense, EduSat, or satellites for academic purpose. And last topic, last sentence in this third topic, DRDO, its vision, mission and activities. ఇది మూడో టాపిక్. సో ఒకసారి గమనించండి. అంటే టెక్నాలజీని స్పేస్ డిఫెన్స్ అన్నాడు. స్పేస్ అండ్ డిఫెన్స్ అంటే అంతరిక్ష మరియు రక్షణ పరిజ్ఞానం. ఈ అంతరిక్ష రక్షణ పరిజ్ఞానం పైన అడుగుతున్నాడు. అంటే మొత్తం మూడో టాపిక్ కూడా ఇళ్ళకి కూడా మనకు 100% బిట్స్ వస్తాయి. మనకు ఎక్కువ తెలిసిన టాపిక్ కూడా ఇది. జనరల్గా ఒక ఆస్పిరెంట్స్ ఎక్కువ కమాండ్ ఉండే టాపిక్ అనమాట ఇది. ఎందుకోసం అంటే ఇది స్పేస్ అంతరిక్ష పరిజ్ఞానం పైన. అంటే అంతరిక్షం ఎవల్యూషన్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఎలా మారుతూ వస్తున్నాయి అంటే ప్రారంభం నుండి ఎలా ఉంది స్పేస్ ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ అన్నాడు కాబట్టి ఎవల్యూషన్ అంటే ఇది పరిణామం. అంటే ఈ ఒక మార్పు ఎలా జరిగింది అంటే మనం ఫస్ట్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం ఇందులో ఒక బిట్ ఇవ్వడం జరిగింది మన గ్రూప్ 1 సంబంధించిన ప్రిలిమ్స్లో. ఎలా అడగడం జరిగిందంటే అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉన్నటువంటి మహిళా వ్యోమగామి ఎవరన్నారు, అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉన్నటువంటి మహిళా వ్యోమగామి అని చెప్పేసి ఆన్సర్స్ ఇలా అడగడం, ఇలా ఆప్షన్స్ ఇలా ఇవ్వడం జరిగింది. అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉన్నటువంటి మహిళా వ్యోమగామి ఒకటి మీరు చూసినట్లయితే ఒకటి పెగ్గీ విల్సన్, వాలెంటీనా తెరెష్కోవా, సునీతా విలియమ్స్, పెడల్కా. ఇలా రైట్ ఆన్సర్ ఏంటి మరి? ఎక్కువ రోజు మన అంతరిక్షంలో ఎక్కువ రోజు ఉన్నటువంటి మహిళా వ్యోమగామి రైట్ ఆన్సర్ ఏంటంటే, సో చాలా మంది పెడల్కా పెట్టారు కానీ పెడల్కా వ్యోమగామి పురుషుడు. అతను 878 రోజుల నుండి ఎక్కువ రోజులు ఉన్నటువంటి ఒక వ్యోమగామిగా ఉన్నాడు. అతను పురుషుడు, అతను పెడల్కా. 878 రోజులు రష్యా వాడు. మరి సునీతా విలియమ్స్, వాలెంటీనా తెరెష్కోవా, సో పెగ్గీ విల్సన్. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉన్నటువంటి మహిళా వ్యోమగామి అమెరికా దేశానికి చెందినటువంటి పెగ్గీ విల్సన్. 665 రోజులు ఉందని మనకు రికార్డు ఉందన్నమాట మా పైన పెగ్గీ విల్సన్. సో అందులో రైట్ ఆన్సర్. అంటే ఆ టైంకు ఆమె రికార్డ్ అనమాట. అది కాంటెంపరీ, అప్పుడున్నటువంటి విషయాల్లో అది కాంటెంపరీ ఒక విషయం కాబట్టి వెంటనే అడగడం జరిగింది అనమాట. వాలెంటీనా తెరెష్కోవా ఎవరు? ఎవల్యూషన్లో ఏమి వస్తుంది మనకి, ఒక ఎవల్యూషన్ ఆఫ్ ది స్పేస్లో ఈ వాలెంటీనా తెరెష్కోవా అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చినటువంటి తొలి మహిళా వ్యోమగామి వాలెంటీనా తెరెష్కోవా. మరి సునీతా విలియమ్స్, సో భారత సంతతికి చెందినటువంటి ఒక మహిళ మరి సునీతా విలియమ్స్. సో ఈమె కూడా మనకి అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చినటువంటి ఒక భారత సంతతి మహిళగా సునీతా విలియమ్స్ నాసా తరఫున వెళ్ళి వచ్చింది. సో ఇలా ఎవల్యూషన్ ఆఫ్ ది స్పేస్ ప్రోగ్రామ్స్ పైన.
ఈ ఎవల్యూషన్ ఆఫ్ ది స్పేస్ ప్రోగ్రామ్ లో మరొక విషయం గమనించాలి. ఓన్లీ మన భారతదేశం సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు అమెరికా, తర్వాత రష్యా, అంటే ప్రపంచంలో వివిధ దేశాలకు సంబంధించినటువంటి స్పేస్ ప్రోగ్రామ్స్ పైన కూడా మనకి అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో మనము అంటే అంగారక గ్రహం మీదకి మన భారత మంగళయాన్ వెళ్ళడమే కాదు, ఇటీవల కాలంలో ఈ నాసాకు చెందిన ఒక రోవర్ కూడా ఈ యొక్క దానిపైన దిగడం జరిగింది. దేనిపైన? అంగారక గ్రహం పైన. అది ఏంటంటే ఇన్సైట్. సో ఇటీవల అంగారక గ్రహం మీదకి దిగినటువంటి రోవర్ ఇన్సైట్ ఏ దేశానికి చెందింది? నాసాది. ఆ డేట్స్ అలాంటివి కూడా మనకి ఇంపార్టెంట్ ఈ ఎవల్యూషన్ ఆఫ్ ది స్పేస్ ప్రోగ్రామ్స్ లో. సో మరి దాంతో పాటుగా ఇంకా ఎవల్యూషన్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్స్ లో ఇస్రో సంబంధించిన విషయాన్ని మనం ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అంటే 1969 ఆగస్టు 15 ఇస్రో ఏర్పడడం, తర్వాత తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, తర్వాత విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దాంతో పాటుగా ఈ యొక్క మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ, స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్, దానికి సంబంధించిన రాడార్స్ ఏంటి, ఇటీవల ఇస్రో ఏ రాష్ట్రంలో మరి ఈరోజు వాటికి ఇస్రో యొక్క ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్న జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం జరిగింది. అలాంటి విషయంతో పాటు ఇస్రో సాధించిన విజయాలు, అంటే ఆర్యభట్ట ఫ్రమ్ ది ఆర్యభట్ట టు 1975 ఆర్యభట్ట టు వెరీ కమింగ్ చంద్రయాన్ 2 వరకు కూడా, అంటే రానున్నటువంటి చంద్రయాన్ 2 ప్రయోగం వరకు, తర్వాత త్వరలో 2022లో చేయనున్నటువంటి, అంటే 2021 చివరి నాటికి కానీ 2022లో చేయనున్నటువంటి, మనకు తెలుసు ఇటీవల మన ఇస్రో చైర్మన్ కె శివన్ గారు ప్రకటించారు. ఇది గగన్యాన్. ఆ గగన్యాన్ కార్యక్రమం వరకు నేర్చుకోవాలి. అలా గగన్యాన్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో అది ఒక భారతదేశం చేయనున్నటువంటి మానవ సహిత యాత్ర గగన్యాన్. అయితే గగన్యాన్ లో ఎంతమంది శాస్త్రవేత్తలను విధంగా తీసుకెళ్లబోతున్నారో ఒక వ్యోమగాములని, అలాంటి విషయం. సో అలాంటి విషయం పైన కూడా మనకు డే టు డే అప్డేట్స్ మనకు వస్తూ ఉన్నాయి. సో అలాంటి దాని మీద అధ్యయనం చేయాలి. అలా కాకుండా ఈ గగన్యాన్ యాత్రకి ప్రాజెక్టు డైరెక్టర్ గా మరి డాక్టర్ లలితాంబిక నియమితులు కావడం జరిగింది. ఆ లలితాంబిక పైన కూడా మనం డిస్కస్ చేసుకోవాలి, అంటే ఆమె సంబంధించిన ఇన్ఫర్మేషన్ పైన చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి ఏ దేశం గగన్యానికి సహాయపడుతుంది, అలాంటి అంటే భారత్ సాధించిన మొత్తం విజయాల పైన, అంటే యాక్టివిటీస్ పైన, అచీవ్మెంట్స్ పైన, వాటి యొక్క శాటిలైట్స్, టెలికమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏంది, ఇప్పుడు ఇన్సాట్ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఈ సంబంధించినటువంటి మన ఇస్రో వాళ్ళు ఇన్సాట్ అనే వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారు, మన నావిగేషన్ సిస్టమ్ గురించి మనం నావికేన్ ఎప్పుడు వచ్చింది, గగన్ ఎప్పుడు వచ్చింది, తర్వాత IRNSS అనే ఉపగ్రహాలను ఎప్పుడు మనం చేశాం, ఈ భూ పరివేషిత ఉపగ్రహాలు ఏంటి, భూమిపైన ఉన్నటువంటి ఖనిజాల లభ్యత గురించి IRS శాటిలైట్స్ ఎప్పుడు పంపించాము, డిఫెన్స్ సంబంధించిన శాటిలైట్స్ ఎలా పంపించాము, విద్యారంగానికి సంబంధించిన ఎడ్యుసాట్ సంబంధించింది ఏంటి, వాతావరణం సంబంధించినటువంటి ఒక కార్టోసాట్ ప్రయోగాలు ఎప్పుడు చేశాము, ఆ కార్టోసాట్ పైన ఈ యొక్క రిసోర్స్ షాట్ ప్రయోగాలు ఎప్పుడు చేశాము, ఈ శాటిలైట్స్ పైన మరి వాటిపైన ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో అప్పుడే మనం ఈ యొక్క స్పేస్ టెక్నాలజీలో మనం వస్తుంది. ఈ స్పేస్ టెక్నాలజీలో ఈ ఓకేనా ప్రయోగాలు విజయాలతో పాటుగా, ఆ ప్రయోగాల సంబంధించిన విజయాలతో పాటుగా ఆ ప్రయోగం దేని ద్వారా చేయబడింది, ఆ సంబంధించిన వాహక నౌకలు ఏంటి, వాటి బరువు ఎంత, సమ్ టైమ్స్ ఒక్కోసారి ఆ రాకెట్ల ఉపగ్రహాల బరువు కూడా అడుగుతున్నాడు. సో ఆ విధంగా లాస్ట్ టైం అడిగాడు, ఈ కింది ఏ ఉపగ్రహాన్ని నీ కింది ఏ సంబంధించిన ఉపగ్రహాన్ని గేమ్ చేంజర్ గా ఆ విధంగా ఇస్రో ప్రకటించింది, అభివర్ణించింది అని చెప్పేసి ఆ విధంగా అడగడం జరిగింది అనమాట. GSLV MK 3D1 అనే ఏదైతే ఒక వాహక నౌక ఉందో దాన్ని మనము ఇస్రో ఎలా వర్ణించిందంటే ఒక గేమ్ చేంజర్ గా వర్ణించింది అనమాట. ఆ గేమ్ చేంజర్ అంటే ఏంది అసలు, అలాంటి వాటిని మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలంటే ఈ యొక్క ప్రయోగాలు విజయవంతమైనప్పుడు ఆ శాస్త్రవేత్తలు ఆ విధంగా అభివర్ణించినటువంటి డిస్క్రైబ్ చేసిన విషయాన్ని తీసుకొని లాస్ట్ టైం ఒక ప్రశ్నను చేయడం జరిగింది, ఇంతకు చెప్పినటువంటి గేమ్ చేంజర్ అనే వర్డ్. సో అలాంటిది ఇటీవల కాలంలో కొన్ని ఉపగ్రహాల ప్రయోగాన్ని బిగ్ బర్డ్, ఒక పెద్ద పక్షి అని చెప్పేసి ఏ ఉపగ్రహ ప్రయోగాన్ని ఇటీవల అంటారు అని చెప్పేసి మనకు ఒక ఎగ్జామ్ అడగడం జరిగింది GSAT-7 పైన. సో ఆ GSAT-11 ఏంటి, GSAT-7 ఏంటి, దాని బరువు ఏంటి, అంటే బరువును బట్టి కూడా ఒక బిగ్ బర్డ్ గా పిలవడం జరిగింది. సో అలాంటి సంబంధించినటువంటి అప్డేట్స్, అంటే డే అప్డేట్స్ మనము అధ్యయనం చేసినట్లయితే ఈజీగా ఇందులో మనకు ఆన్సర్ చేయగలుగుతాం. సో దాంతో పాటుగా ఇలాంటితో పాటుగా ఇంకా నెక్స్ట్ ఈ యొక్క థర్డ్ టాపిక్ లో ఉన్నది ఏంటంటే DRDO, ఇట్స్ విజన్, మిషన్ అండ్ యాక్టివిటీస్. సో ఇది కూడా మనకు మంచి టాపిక్ ఈ థర్డ్ టాపిక్ లోని.
అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అంటే డిఫెన్స్ ఈ రీసెర్చ్ డెవలప్మెంట్ భారత రక్షణ పరిశోధన సంస్థ 1958లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పటి నుండి మనకు ఓకేనా జరుగుతున్నటువంటి దాని యొక్క విజన్ ఏంటి, ఆ డిఆర్డీ యొక్క విజన్ ఏంటి, అసలు ఓన్లీ క్షిపణులు తయారు చేయడమేనా? క్షిపణులతో పాటుగా డిఆర్డీ కొన్ని మానవాళికి ఉపయోగపడే విధంగా కొన్ని స్టెంట్స్ కూడా తయారు చేస్తుంది. గుండెకి సంబంధించిన స్టెంట్స్ కూడా తయారు చేసి, ఇప్పుడు మిదాని అంటాం, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్లో ఉంది, అది డిఆర్డీ. ఇప్పుడు ఆర్సీఏ రిసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎంఆర్ఆర్. సో ఇలాంటి వాటి చేసినటువంటి మానవాళికి సంబంధించిన ఉపయోగాలపైన కూడా మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. దాంతోపాటుగా డిఆర్డీఓ యొక్క యాక్టివిటీస్లో మిజైల్స్ మనకు ఉన్నాయి బాగా, అంటే ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ ఇండిగో, తర్వాత IGMDP అంటే ఇంటిగ్రేటెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ మూడు కూడా మన దేశంలో డిఆర్డీఓ ఎందు గురించి ప్రారంభించిందంటే క్షిపణుల అభివృద్ధి కార్యక్రమం గురించి ప్రారంభించబడింది. సో అలాంటి క్షిపణుల పైన ఆకాశ క్షిపణి ఏంటి, నాగు క్షిపణి ఏంటి, పృథ్వీ క్షిపణి ఏంటి, అగ్ని క్షిపణి ఏంటి, శౌర్య తయారు చేయబడుతుంది, నిర్భయ ఏంటి, ఇలాంటి అన్ని క్షిపణులు, ఆ క్షిపణుల యొక్క లక్ష్య పరిధి, అంతేకాకుండా అక్కడ పేలోడ్ సామర్థ్యం ఎంత, దానికి సంబంధించినటువంటి పొడవు ఎంత, ఇలాంటి వాటిపైన కూడా మనకు అడగడం జరిగింది అనమాట. అలాంటి వాటికి కూడా అడుగుతుంది. దాంతో పాటుగా మన భారతదేశ డిఆర్డీఓ అంటే మన భారతదేశం వివిధ దేశాలతో కలిసి తయారు చేసిన క్షిపణుల పైన కూడా, ఇప్పుడు బరాక్ 8 అనే క్షిపణి ఉంది. ఈ బరాక్ 8 అనే క్షిపణి ఏ 2 దేశాలు సంయుక్తంగా అభివృద్ధి పరుస్తున్నాయి పరిచయం చెప్పేసి అంటాడు. భారత్, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి పరిచాయి. మనకు అందరూ తెలుసు బ్రహ్మోస్ అంటే భారత్, రష్యాలు తయారు చేస్తాను. మరి బరాక్ 8, బ్రహ్మోస్, దీంతో పాటుగా వాడి లక్ష్య పరిధి పైన కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అగ్ని 5 అనే క్షిపణి ఉంది. అగ్ని 5ని ఆ విధంగా ప్రయోగిస్తూ ఉన్నారు. ఆ ప్రయోగించే ప్లేస్ కూడా మనకి ఇంపార్టెంట్. అంటే క్షిపణులు ప్రయోగ కేంద్రం, పరీక్ష కేంద్రం ఎక్కడ, పరీక్ష కేంద్రం ఎక్కడ ఉంది అంటే అది మన ఒడిషా తీర ప్రాంతంలోని ఒక వీలర్ దీవుల్లో ఉంది. దాన్ని మనం ప్రజెంట్ కలాం దీవులుగా పిలుస్తున్నాం. దాంతో పాటుగా మన సంబంధించినటువంటి ఒక కృష్ణా జిల్లాలో కూడా ఈరోజు నాగాలంగ ప్రాంతంలో గుల్లెల మోద దగ్గర, గుల్లెల మోద నాగాలంగ ప్రాంతంలో ఏం చేస్తున్నారు అంటే ఈరోజు మరో క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేర్ లో కూడా సంబంధించినటువంటి డిఆర్డీఓ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. సో దానిపైన కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంటే క్షిపణులు, ఆ క్షిపణుల డైరెక్టర్లు ఎవరు, సో దానికి సంబంధించిన దూరం ఎంత, అది ఎంత పేలోడ్, ఎంత వార్ హెడ్ సామర్థ్యం కలదు, అంటే ఎంత ఒక పదార్థాన్ని అంటే ఆ ధ్వంసం చేసే పదార్థాన్ని తీసుకెళ్లి దాన్ని మనం పేలోడ్ అంటాం, ఎంత పేలోడ్ సామర్థ్యం కలదు. సో అలాంటి కూడా తెలుసుకోవాలి. అది తెలుసు. ఇప్పుడు అగ్ని 5 అంటే 5000 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుందని తెలుసు. కానీ అగ్ని 5 ఎంత పేలోడ్ సామర్థ్యం తీసుకెళ్తుంది, ఎంత వార్ హెడ్ సామర్థ్యం ఉందంటే 1500 కిలోల పేలోడ్ సామర్థ్యం కలదు. అదే మనం బ్రహ్మోస్ క్షిపణి 290 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది. భారత, రష్యాలు సంయుక్తంగా తయారు చేసిన క్షిపణి బ్రహ్మోస్. అయితే ఆ బ్రహ్మోస్ క్షిపణి ఒక పేలోడ్ సామర్థ్యం ఎంత అంటారు, 300 కిలోగ్రాములు, 300 కిలో. సో అలాంటి అంశం తెలుసుకోవాలి. సో అట్లా మనము ఓకేనా ఈ డిఆర్డీఓ యాక్టివిటీస్ పైన కూడా, మిజైల్స్ పైన కూడా డిస్కస్ చేస్తే ఈ థర్డ్ టాపిక్ మనం కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. థర్డ్ టాపిక్ మొత్తం కూడా స్పేస్ అండ్ డిఫెన్స్ పైన ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో భాగంగా మొత్తం 5 టాపిక్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీలో 3 టాపిక్స్ డిస్కస్ చేశాం. ఇక 4-5 టాపిక్స్ ఉన్నాయి. 4వ టాపిక్, ఈ 4వ టాపిక్ అంతా కూడా ఈ భారతదేశ శక్తి వనరులు అనమాట. శక్తిమయ ప్రపంచం శక్తి వనరుల కిందకి వస్తుంది. అంటే దాని టాపిక్స్ ఇలా ఉంటాయి: ఎనర్జీ రిక్వైర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ, ఎనర్జీ రిక్వైర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ, ఇండియాస్ ఎగ్జిస్టింగ్ ఎనర్జీ నీడ్స్ అండ్ డెఫిసిట్, ఇండియాస్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ డిపెండెన్స్, ఎనర్జీ పాలసీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్, పర్టికులర్లీ సోలార్, విండ్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఇది టాపిక్ మన శక్తిమయ ప్రపంచం. ఇందులో మనం గమనించినట్లయితే మన భారతదేశం యొక్క ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎలా ఉంది, దాని యొక్క ఎఫిషియన్సీ ఎలా పనిచేస్తుంది, ఇండియాస్ గతంలో మన ఎనర్జీ నీడ్స్ ఎలా ఉన్నాయి, గతంలో మనకు సంబంధించినటువంటి ఈ యొక్క శక్తి అవసరాలు ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉంది. ఎందు గురించి అంటే అంతేకాకుండా మన ఎనర్జీ మనకు అవసరం అవుతుందా లేదా డెఫిషియెంట్ అంటే కొరత ఏమైనా ఉందా, మరి కొరతను ఎలా మనం అధిగమిస్తున్నాం, మరి ఇండియా యొక్క ఎనర్జీ ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో మరి ఎలా మనం డిపెండెన్స్ అవుతున్నాం, అంటే ఇండిపెండెంట్గా ఉన్నామని డిపెండెన్స్ ఎలా అవుతున్నాం, దానిపైన ఎలా ఆధారపడుతున్నాం, ఎనర్జీ పాలసీస్ ఎలా ఉన్నాయి మన దేశంలో యొక్క
ఈ ఎనర్జీ పాలసీస్ ఎలా ఉన్నాయి, మరి గవర్నమెంట్ పాలసీస్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, వాటిపైన మనం ఇందులో డిస్కస్ చేస్తాం. అయితే సోలార్ ఎనర్జీ పైన పర్టికులర్గా సోలార్ విండ్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ అని టాపిక్ ఇవ్వడం జరిగింది. ఇదే మనకి ఇంపార్టెంట్. మన ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉన్న ఏరియాస్ సోలార్ విండ్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ. అంటే సోలార్ అంటే సౌర విద్యుత్, విండ్ పవన విద్యుత్, న్యూక్లియర్ ఎనర్జీ అంటే అణు విద్యుత్. సో వీటిపైన అడుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోలార్, ఈరోజు మన భారతదేశంలో సౌర విద్యుత్తును ఉత్పత్తిని ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వము ఇటీవల కుసుమ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కుసుమ్, కిసాన్ ఊర్జా సురక్ష ఉతహ మహా అభియాన్ అంటాం. దాంతో పాటుగా ఈరోజు సౌర విద్యుత్తుని ఆ విధంగా ఉత్పత్తిని ఎంకరేజ్ చేయడానికి మనం కొంచెము ఏం చేయాలంటే, దీనికి సంబంధించినటువంటి అంటే పర్యావరణ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇందులో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఐఎస్సి ఏర్పాటు, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పాటు కూడా చూసుకోవాలి. దాన్ని చూసుకోవడంతో పాటు మన దేశంలో ఉన్నటువంటి సౌర విద్యుత్ కేంద్రాలు ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనూ ఈరోజు ఓకేనా ఒక అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుకు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. ఇటీవల కాలంలో భారతదేశంలో ఏ ప్రాంతంలో అతిపెద్ద ఒక సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందంటే జమ్మూ కాశ్మీర్లోని లడఖ్ ప్రాంతం. సో దానికి సంబంధించిన మొత్తం ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు, ఎంత మెగావాట్స్ ఆఫ్ ది ఒక సోలార్ ఎనర్జీ అక్కడ సోలార్ పవర్ అనేది జనరేట్ అవుతుంది, ఆ విషయం కూడా గమనించాలి. అంటే ఎన్ని ఎకరాల్లో కడుతున్నారు ఆ సౌర విద్యుత్ కేంద్రం, ఎంత మెగావాట్స్ వస్తుంది, ఏ నాటికి ఇది నిర్మాణం పూర్తి కాబోతుంది, ఇలాంటి అంశాలు సౌర విద్యుత్ పైన నేర్చుకుంటున్నప్పుడు. ఇటీవల కాలంలో ఈ సౌర విద్యుత్ సంబంధించిన విషయంలో సాధించిన విజయాలు ఏంటి? ఈరోజు ప్రపంచంలోనే తొలి సౌరయుత విమానాశ్రయాన్ని మనము కేరళలోని కొచ్చిలో ఏర్పాటు చేశాం. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం, అది ప్రపంచంలోని తొలి సౌరయుత విమానాశ్రయం. ఈరోజు మన భారతదేశంలో ఒక నగరము పగటిపూట మొత్తం కూడా సౌర విద్యుత్తును వాడుకుంటుంది. భారతదేశంలో పగటిపూట సౌర విద్యుత్తును వినియోగించుకుంటున్నటువంటి 100% సౌర విద్యుత్తును వినియోగించుకుంటున్న నగరం ఏదంటాడు, అది డయ్యూ నగరం. డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలోని డయ్యూ నగరం అలా గుర్తించబడింది. సో ఆ విషయం అధ్యయనం చేయాలి. ఈరోజు మన పవన విద్యుత్ గురించి కూడా మాట్లాడినట్లయితే ఈరోజు తమిళనాడు రాష్ట్రము మరి పవన విద్యుత్ ఉత్పత్తిలో మొదటి స్థానం ఉంది. సో ఏదైనప్పటికీ కూడా కొంచెం పవన విద్యుత్ విషయం కొంచెం అనేది ఇప్పుడు నెగ్లెక్ట్ చేయబడుతున్న విషయం మనం తెలుసుకుంటూ, కానీ ఆ ప్రశ్న అడగకపోవడానికి అడగడు, కానీ ఎలా అడగడానికి ఉందంటే ఈ పవన విద్యుత్తులో ఇంతవరకు మనం ఇండియా సాధించిన విజయాలు పైన కూడా చూసుకోవాలి. దాంతో పాటుగా ఈ అణుశక్తి విషయం పైన, ఈ అణువిద్యుత్ పైన, అణుఇంధన రంగం పైన మనం ఖచ్చితమైన బిడ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సౌర విద్యుత్ పైన, అణువిద్యుత్ పైన ప్రపంచవ్యాప్తంగా అణువిద్యుత్ రంగాన్ని అధ్యయనం చేస్తూ మనం భారతదేశం సాధించిన విజయాలపైన కూడా తెలుసుకుంటూ ఉండాలి. కొన్ని స్టాక్ ఓరియంటెడ్స్గా ఎప్పుడూ ఉంటాయి, లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి. ప్రపంచంలోనే నీటిపై తేలియాడు అణువిద్యుత్ కేంద్రం నిర్మించిన దేశం రష్యా అయితే మనం ఇటీవల కాలంలో మనం గమనించండి, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క న్యూక్లియర్ సప్లైర్స్ గ్రూప్ లాంటి విషయాలు కూడా తెలుసుకోవాలి. ఈ అణు సరఫరాదారుల కూటమితో అలాంటి విషయం తెలుసుకుంటూ మనం ఈరోజు మన భారతదేశంలో ఈరోజు కర్ణాటకలోని కైగా అణువిద్యుత్ కేంద్రం ప్రపంచంలోనే ఈరోజు నిరంతరాయంగా ఎక్కువ రోజుల పాటు అణువిద్యుత్తును ఉత్పత్తి చేసినటువంటి ఒక అణువిద్యుత్ కేంద్రంగా ఉంది. అంటే 941 రోజుల పాటు, అంటే 941 days కంటిన్యూస్ గా ఒక వితౌట్ ఇంటరప్షన్ లేకుండా అది అణువిద్యుత్ని ప్రొడ్యూస్ చేసింది. అంటే ఇది బ్రిటన్లోని హేషామ్ అణువిద్యుత్ కేంద్రం, అది 940 రోజుల పాటు 940 days పాటు అణువిద్యుత్ని ఉత్పత్తి చేస్తే ఇది కైగా అణువిద్యుత్ కేంద్రం 941 days. అలా రికార్డ్స్ తెలుసుకుంటూ ఏ ప్రాంతంలో ఏ అణువిద్యుత్ కేంద్రం ఉంది, కైగా అణువిద్యుత్ కేంద్రం కర్ణాటకలో ఉంటే, కాక్రాపార్ అణువిద్యుత్ కేంద్రం గుజరాత్లో ఉంది, తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం మహారాష్ట్రలో ఉంది. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణువిద్యుత్ కేంద్రము ఎక్కడ ఉంది? స్వదేశీ పరిజ్ఞానంతో అంటే అది మన తమిళనాడులోని కల్పకం వద్ద ఉంది. అలాంటి విజయాలు. దాంతో పాటుగా భారత అణుశక్తి కమిషన్ ఉంది, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా. దాని యొక్క రూల్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తాయి, దాంతో పాటుగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటాం, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ. ఇలాంటి అన్ని అంశాలను మనం అధ్యయనం చేసినట్లయితే 4th టాపిక్ కూడా మనకు కంప్లీట్ అవుతుంది. అయితే 4th టాపిక్ తర్వాత మనం 5th టాపిక్ వచ్చేసి మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ 5th టాపిక్ ఇలా ఉంటుంది. ఇదంతా కూడా పర్యావరణం పైన ఉంటుంది. దాని టాపిక్ ఇలా ఇచ్చారు.
ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. సో ఇది మొత్తం ఒక పెద్ద టాపిక్ లాగా ఇచ్చాడు. ఇట్స్ లీగల్ ఆస్పెక్ట్స్, పాలసీస్ అండ్ ట్రీటీస్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని ఇట్లా ఇచ్చాడు. అయితే వాటిపైన ఒక సెంటెన్స్ ప్రకారం మనం డిస్కస్ చేద్దాం. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే పర్యావరణం సంబంధించినటువంటి సైన్స్. మరి ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అంటే దీనిపైన ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఈ యొక్క పర్యావరణ సమస్యలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క సంబంధించినటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ అంటే న్యాయపరమైనటువంటి ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, పాలసీస్ అండ్ ట్రీటీస్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఎట్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, ప్రొటెక్షన్ చేయడానికి ఎలాంటి పాలసీస్ ఉన్నాయి, ఎలాంటి ట్రీటీస్ ఉన్నాయి, ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి మనము డిస్కస్ చేస్తాం. ఈ యొక్క సంబంధించిన విశేషంలో ఈ ఒక ఎలాంటి ఒక మన దేశం తీసుకోండి. మన దేశంలో ఈరోజు ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి 2010 అక్టోబర్ 18న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఒక చట్టబద్ధ సంస్థ ఎన్జిటి, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. సో దానికి సంబంధించిన విషయాలపైన, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన, దాని యొక్క నియమావళి పైన, అది చేసినటువంటి విజయాలపైన, ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు పైన కూడా మనం తీర్పుల పైన కూడా అధ్యయనం చేయాలి. సో ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇటీవల కాలంలో ఈ యొక్క కైట్స్ సంబంధించినటువంటి మనం పతంగులు లేదా కైట్స్ సంబంధించినటువంటి మాంజా అంటే ఒక దారాన్ని నిషేధించింది ఎన్జిటి. అంటే సుప్రీంకోర్టు కూడా దానిపైన ఆమోదం కూడా తెలపడం, చట్టం కూడా కావడం జరిగింది. అంతేకాదు దానిపైన అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎవరైతే ఈ యొక్క చైనా నుండి ఏదైతే మనము ఇక్కడ దొంగచాటుకు వస్తున్నటువంటి చైనా నుండి ఏదైతే మాంజా ఉందో ఆ నిషేధానికి కృషి చేసినటువంటి ఒక పర్యావరణవేత్త, ఒక ప్రకృతి ప్రేమికుడు ఇమ్రాన్ హుసేన్కు పేటా హీరో టు ఎనిమల్స్ అనే అవార్డు కూడా రావడం జరిగింది. హీరో టు ఎనిమల్స్ అతని పేరు ఏంటంటే 2018 సంవత్సరానికి పేటా హీరో టు ఎనిమల్స్ అనే అవార్డు పొందిన వారు ఎవరంటే ఇమ్రాన్ హుసేన్. సో ఇలాంటి అంటే ఒక పర్యావరణ సమస్యను తీసుకొని ఆ సమస్యలో ఒక ఏమన్నా సాధించిన విజయం ఉంది అంటే ఎందుకోసం అంటే ఈ యొక్క చైనా నుండి దిగుమతి చేసుకుని ఏదైతే దారం మాంజా ఉందో అది ఏమవుతుందంటే ఎన్నో పక్షులు చనిపోవడానికి, జీవజాలం చనిపోవడానికి కారణమవుతుంది. అది అవసరం లేదు, దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తికి ఈరోజు ఒక పేటా హీరో టు ఎనిమల్స్ అనే అవార్డుకి రావడం జరిగింది. పీపుల్స్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఎనిమల్స్ అంటారు. అంటే పేటా అంటే ఎవరైతే యానిమల్స్ గురించి ఎట్లా చేస్తారో, జంతువుల గురించి కృషి చేస్తారో అంటే వాళ్ళ యొక్క సంక్షేమం గురించి వాళ్ళకి ఇస్తారు. పెటా అనే ఆర్గనైజేషన్ ఇస్తుంది. పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు సోనం కపూర్కి ఇచ్చారు. సో ఇలా కరెంట్ ఓరియంటెడ్ కూడా నేర్చుకోవాలి. ఇది జాతీయ హరిత ట్రిబ్యునల్ నిలిచింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రస్తుత చైర్మన్ ఎవరనే విషయం కూడా తెలుసుకోవాలి. జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్. జస్టిస్ స్వతంత్ర కుమార్ స్థానంలో ఇది నియమితులు కావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటిది. మరి అంతర్జాతీయ స్థాయిలో మనం ఈరోజు ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ట్రీటీస్ ఎలా ఉన్నాయి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అంటే ఒక సంబంధించినటువంటి ఏమున్నాయంటే అవన్నీ కూడా ప్రోటోకాల్స్. ఆ ప్రోటోకాల్స్ పైన మనం అధ్యయనం చేయాలి. మాంట్రిల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్ అలాంటి విషయం. దాంతోపాటుగా ఈ బయోడైవర్సిటీ, ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ కన్సర్న్స్, క్లైమేట్ చేంజ్, ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ లైక్ పాలసీస్, ప్రోటోకాల్స్ అండ్ ఇండియాస్ కమిట్మెంట్. దీంతో పాటు ఈ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యాన్ని మనం కాపాడడంలో, ఈ యొక్క ప్రకృతి పర్యావరణ మార్పు విషయంలో మనం జీవ వైవిధ్యం అనేది కోల్పోతుంది. దాన్ని కాపాడడంలో మనం ఏం చేశాం? ఇండియాస్ ఇనిషియేటివ్, ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ ఎలా ఉంది? ఈ మాంట్రిల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, అందులో ఉన్నటువంటి విషయాలు, దాంతో పాటుగా ప్యారిస్ ఒప్పందం, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్యారిస్ ఒప్పందం. అయితే ఇందులో ఇండియాస్ కమిట్మెంట్ ఏంటి? వాళ్ళు మనం ఇండియా ప్యారిస్ ఒప్పందం పాటిస్తుందా? వాళ్ళు ప్యారిస్ ఒప్పందం విషయం ఏంటి? మరి ప్రపంచ ఉష్ణోగ్రతను ఎలా తగ్గించాలి, ఏనాటికి తగ్గించాలి ప్యారిస్ ఒప్పందం అని చెప్తే, మరి ఒక ఓజోన్ లేయర్ని ఎలా కాపాడుకోవాలనేది క్యోటో ప్రోటోకాల్, మాంట్రిల్ ప్రోటోకాల్ చెప్తే, మరి మన భారతంలో ప్యారిస్ ఒప్పందంలో ఎన్నవ దేశంగా చేరింది? 62వ దేశంగా చేరింది.
అంటే 2015 సంవత్సరంలో ప్యారిస్ ఒప్పందం చేసుకున్నట్లయితే ఈ 2016 నవంబర్ 4 నుండి ప్యారిస్ ఒప్పందం అనేది అమల్లోకి వచ్చింది. అయితే మరి ప్యారిస్ ఒప్పందంలో ఇండియా కమిట్మెంట్ ఉంది. ఇండియా మనలో సభ్య దేశంగా చేరింది, అందులో సంతకం చేసింది, ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేస్తుంది. అయితే ప్యారిస్ ఒప్పందంలో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రీసెంట్లీ దట్ అమెరికా ఈజ్ క్విట్ ఫ్రమ్ ది ప్యారిస్ అగ్రిమెంట్ అనమాట. ఈ యొక్క ప్యారిస్ ఒప్పందం నుండి అమెరికా అనేది వైదొలిగింది. ఇటీవల కాలంలో చాలా మనం ఎగ్జాంపుల్ ఈ బిట్ మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క సంబంధించిన విషయంలో ఇటీవల ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలిగిన దేశం ఏదంటే అమెరికా. అమెరికా వైదొలడానికి కారణం ఏంటి? ఇంకా అసలు ఎన్ని దేశాలు ఇంకా ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేయలేవు? ఇలాంటి అంశాలు గమనించండి. అలాగే క్యోటో ప్రోటోకాల్ కానీ, మాంట్రియల్ ప్రోటోకాల్ కానీ మరి ఎందుకు అట్లా వాటిని పాటించలేకపోయారు, ఎందుకు అమలు చేయలేకపోయారు? సో అలాంటి వాటిపైన కూడా మనం అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది, విశ్లేషణాత్మకంగా చెప్పుకోవాలి. అంటే పాయింట్ ఎందుకోసం కాన్సెప్చువల్ క్వశ్చన్ వస్తున్నాయి కాబట్టి ఎందుకు విఫలమైంది, ఎందుకు జరుగుతుంది అలాంటి పని. అంటే ఇండియా కన్సర్న్స్ కూడా తెలుసుకోవాలి, ఇండియా కమిట్మెంట్ ఉంది దానికి సంబంధించిన విషయంలో. దాంతోపాటు ఈ మధ్యకాలంలో మనం బయోడైవర్సిటీని, తర్వాత ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడం, జీవవైవిధ్యం చేయడానికి చాలా కృషి చేస్తున్నాం. దానికి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా లభించింది. యూఎస్ గమనించాలి. ఈరోజు మనము బయోడైవర్సిటీని ఎంకరేజ్ చేసే విషయంలో మన సిక్కింలోని ఈ కాంచనగంగా నేషనల్ పార్క్ని ఇటీవల యునెస్కో వరల్డ్ బయోస్పియర్ నెట్వర్క్ జాబితాలో చేర్చింది. సో అలా దాన్ని కూడా మనము కరెంట్ అప్డేట్ని అందులో లింకప్ చేసుకోవాలి. అంటే ప్రపంచంలో ఇలాంటి గుర్తింపు చాలా తక్కువ ఉంటుంది. అంటే ప్రపంచ జీవావరణ నెట్వర్క్ జాబితాలో చేర్చబడడం అంటే అక్కడ బయోస్పియర్ అనేది, అక్కడ బయోడైవర్సిటీ అనేది కాపాడబడుతుంది. అయితే ఇలా మన భారతదేశంలో 11 జాతీయ పార్కులకు ఇలాంటి గుర్తింపు వచ్చింది. ఆ 11వ జాతీయ పార్క్ ఏదంటే సిక్కింలోని కాంచనగంగా నేషనల్ పార్క్, జాతీయ పార్క్. సో అది మనం బయోడైవర్సిటీ పరంగా మనం డిస్కస్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఈ మధ్య కాలంలో మనం ఈరోజు చాలా ఇనిషియేటివ్ మనం ఈ యొక్క పర్యావరణం పైన మనం చేశాం. సో దాని మొత్తం డిస్కషన్ ఖచ్చితంగా మనం అందులో చేస్తాం ఆ సంబంధించిన కోణంలో. ఓకే, దాంతోపాటు ఇంకా ఈ గ్లోబల్ వార్మింగ్ పైన అంటే ఎన్విరాన్మెంటల్ అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా, ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్, పొల్యూషన్ దట్ ఈస్ పర్టికులర్ కార్బన్ ఎమిషన్ పైన, గ్లోబల్ వార్మింగ్, నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ ది క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇదొక టాపిక్ ఇచ్చాడు. మళ్ళీ ఫిఫ్త్లో ఒక సబ్ టాపిక్. అంటే ఈ పర్యావరణం పైన హజార్డ్స్ ఏమున్నాయి అంటే ఆ పర్యావరణం సంబంధించినటువంటి లోపం వల్ల ఏమొస్తున్నాయి, అసలు హజార్డ్స్ అంటే థ్రెట్స్ ఎలా వస్తున్నాయి, అసలు ఆ పొల్యూషన్స్ వస్తున్నాయి, ఎలాంటి పొల్యూషన్, ఎలాంటి ప్రాబ్లం ఉంది. సమ్ టైమ్స్ ఓసారి అడుగుతుంటాడు, ఈరోజు తాజ్మహల్ అనేది రంగు మారుతుంది, తాజ్మహల్ రంగు మారడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనకి ఇప్పుడు పొల్యూషన్స్ గమనించినట్లయితే మనం ఈరోజు టు రిజనవేట్ ద గంగా రివర్ అంటే గంగా రివర్ని మనం పునరుద్ధరించడానికి, గంగా నదిని ప్రక్షాళన చేయడానికి నమామి గంగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ నమామి గంగా కార్యక్రమం పైన మనం తెలుసుకోవాలి. ఈరోజు బ్రహ్మపుత్ర నదిని కాపాడుకోవడం బ్రహ్మపుత్ర. దాంతోపాటు దీనికి లేటెస్ట్ అప్డేట్స్ మనం గమనించినట్లయితే ఈరోజు మరి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు బ్రహ్మపుత్ర నది కానివ్వండి, గంగా నది కానివ్వండి, ఇంకా ఇలాంటి నదులని కార్యక్రమాన్ని చేయడానికి ఓకేనా జగ్గి వాసుదేవ్ బాబా ఇటీవల కాలంలో ప్రారంభించిన కార్యక్రమం ఏంటి, అసలు ర్యాలీ ఫర్ రివర్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ర్యాలీ ఫర్ రివర్స్. సో దాన్ని మనం చేసుకోవాలి. ఈ గ్లోబల్ వార్మింగ్ అసలు ఈ భూమి తాపం అంటారు. ఈ గ్లోబల్ వార్మింగ్ కారణమైన విషయం ఏంటి, ఈ కార్బన్ ఎమిషన్స్ ఏంటి, కార్బన్ ఉద్గారాలు అంటే ఏవి, ఇవన్నీ కూడా మనకు అడుగుతూ ఉంటాడు. క్లోరోఫ్లోరో కార్బన్స్ పైన అడుగుతూ ఉంటాడు. ఇలా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఒక విపత్తు నిర్వహణ, అది ఇండస్ట్రియల్ డిజాస్టర్ కానివ్వండి, ఇంకా మనకు ప్రకృతి సంబంధించిన విపత్తులే కానివ్వండి, వాటిపైన కూడా కొంచెం డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి ఇక్కడ కేరళలో ఫ్లడ్స్ వచ్చినాయి, అలాంటి డిజాస్టర్స్ పైన. దాంతోపాటు ఈ మధ్యకాలం ఇండోనేషియాకి సంబంధించిన డిజాస్టర్స్ వచ్చినాయి, ఎలా మేనేజ్మెంట్ చేసాం దానిపైన, అలాంటి వాటిపైన కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఆ సంబంధించిన ఆపరేషన్స్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో ఒక ఎగ్జాంపుల్ అడిగాడు. ఎలా అడిగాడంటే ఓకేనా, ఈ భోపాల్లో ఒక దుర్ఘటన, మసాంగిరి భోపాల్ దుర్ఘటన అంటే ఎలాంటి దుర్ఘటన అన్నాడు. ఇట్ ఈస్ ఏ ఇండస్ట్రియల్ డిజాస్టర్. చాలా సార్లు మనకి ఆ భోపాల్ పైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ భోపాల్ యూనియన్ కార్బైడ్ కంపెనీలో వెళ్ళిన సంఘటనలో విచ్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్, ఏ గ్యాస్ లిబరేట్ అయ్యిందని చెప్పేసి అంటాడు. దట్ ఈస్ కాల్డ్ మిథైల్ ఐసోసైనేట్, MIC, మిథైల్ ఐసోసైనేట్. సో అలాంటి అంశం అంటే డిజాస్టర్స్ పైన కూడా, విపత్తుల పైన.
దాంతో పాటుగా ఇంకా ఏముంటుందంటే బయోటెక్నాలజీ అండ్ నానో టెక్నాలజీ. ఈ బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, నేచర్ అండ్ అప్లికేషన్, ఎథికల్, సోషల్, లీగల్ ఇష్యూస్, గవర్నమెంట్ పాలసీస్, జెనెటిక్ ఇంజనీరింగ్, ఇష్యూస్ రిలేటెడ్ టు ఇట్స్ ఇంపాక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇవి 5వ టాపిక్ ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అనమాట. అంటే ఇప్పుడు బయోటెక్నాలజీ, మనం నానో టెక్నాలజీ మనం వాడుతున్నాం. ఈరోజు బయోటెక్నాలజీ నువ్వు యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే కొత్త కొత్త విత్తనాలని తయారు చేస్తున్నాం, కొత్త కొత్త హైబ్రిడేషన్ మనం చేసాం, కృత్రిమ ప్రజనన పద్ధతులని ఆ విధంగా తీసుకుంటున్నాం. నానో టెక్నాలజీ వాడుకుంటూ మనం ఈరోజు ఎంతో ఒక టెక్నాలజీని మనం డెవలప్ చేసాం, పర్టికులర్గా మనం ఈ యొక్క కంప్యూటర్ టెక్ ఇవన్నీ కూడా. అయితే దానికి సంబంధించిన అప్లికేషన్ అనువర్తనాలు ఎలా ఉన్నాయి, అసలు ఎథికల్గా కరెక్ట్ ఉన్నదా లేదా? ఇటీవల కాలంలో మీరు గమనించే ఉంటారు, వ్యూయర్స్ మీకు తెలుసు, ఈరోజు చైనా జీన్ ఎడిటింగ్ ద్వారా ఒక రెండు జీవులని సృష్టించింది. వాటి పేరు లూలు, నానా. జీన్ ఎడిటింగ్ ద్వారా అంటే జీన్స్ ని ఎడిటింగ్ చేయడం, అంటే ఒక జీవిలో ఎలాంటి మంచి లక్షణాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు మంచి కాదు చెడు ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయంతో ఆ జీన్స్ అందులో ఆ విధంగా ఇన్క్లూడ్ చేసి ఏం చేస్తున్నారు, ఒక జీవిని ఆ విధంగా తయారు చేస్తున్నారు. జీన్ ఎడిటింగ్ అంటే అన్ని లక్షణాలు, ఇలాంటి లక్షణాలు ఉన్న ఒక జీవిని తయారు చేయడం. మరి ఇలా ఆ జీవిని తయారు చేశారు చైనా, లూలు అండ్ నానా. అప్పుడు అంతర్జాతీయ సమాజం అంతా చైనా పైన చైనా చేసిన దాన్ని వ్యతిరేకించింది. వెంటనే వాళ్ళు అన్నారు, మేము ఈ జీన్ ఎడిటింగ్ని మేము ఏం చేస్తున్నామంటే ఒక రద్దు చేస్తున్నామని చెప్పేసి. అంటే కొత్త లక్షణాలు మనకు అవసరం లేదు, ఎందుకోసం అంటే దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి దానికి ఇంపాక్ట్ ఏంది, అలాంటి వాటిపైన డిస్కస్ చేసుకోవాలి. ఈరోజు మనం క్లోనింగ్ అంటున్నాం, క్లోనింగ్ సంబంధించిన విషయం ఇప్పుడు కొన్ని మానవ క్లోనింగ్ నిషేధించడం జరిగింది, అలాంటి విషయాల పైన. మరి దాంతో పాటుగా ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా మనం సృష్టించినటువంటి కొన్ని కొత్త వంగడాల పైన, ఇప్పుడు మనకు గోల్డెన్ రైస్ అనేది ఉంది, సంబంధించినటువంటి ఒక కొత్త వంగడాలను మనం తయారు చేసినాం, దాటిపైన మనం అధ్యయనం చేయాలి. మనం దాంతో పాటుగా ఈ ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే మన మానవ జీవితానికి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ కానీ బయోటెక్నాలజీ కానీ ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, మన హెల్త్కి ఎలా ఉపయోగపడుతుంది, మన పర్యావరణాన్ని మనం కాపాడుతాయా లేవా, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవాలి. అంటే 5th టాపిక్ మొత్తం కూడా పర్యావరణం ఇష్యూస్ పైన, పర్యావరణం సంబంధించిన విషయాల పైన మొత్తం ఉందన్నమాట. పర్యావరణం, ఈ సుస్థిరాభివృద్ధి లాంటి విషయాలు కూడా మనం ఇందులో జోడిస్తే మనము ఈ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ని ఎలా కాపాడుకుంటున్నాం మనం ఈరోజు. ఎందుకోసం అంటే మనకు 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33% ఆఫ్ ది ఫారెస్ట్ ఏరియా ఉండాలి, అలాంటప్పుడు తగ్గుతుంది. అలాంటప్పుడు మనం ఈరోజు ఒక కార్పొరేటెడ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపా నిధులు కూడా మనం కంపా అనే చట్టం చేసాం. కంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అండ్ అథారిటీ, మేనేజ్మెంట్ ఫండ్ ప్లానింగ్ అథారిటీ అంటాం. కంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ ఫండ్ ప్లానింగ్ అథారిటీ అని చెప్పేసి అంటాం. ఇది 2016లో వచ్చింది. అలాంటి ఫారెస్ట్ ని మనం అంటే ఒక చెట్లను అంటే పెంచడం, అంటే అఫారెస్టేషన్ ఎంకరేజ్ చేయడం, చెట్లను పెంపకాన్ని ఎంకరేజ్ చేయాలి. అలాంటప్పుడు మనము భారతదేశంలో ఎలాంటి ఆ విధంగా వస్తున్నాయి, ఇలాంటి మన భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి, మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గమనించినట్లయితే వనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సో ఇలాంటి అన్ని విషయాలు కూడా మనము అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి చట్టాలని, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విషయాల్ని, మన రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాన్ని మనం అన్ని కూడా అప్లికేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలోని 5వ టాపిక్లో మనం మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. పర్యావరణ సమస్యలపైన, పర్యావరణ చట్టాలపైన, ఓకేనా, పర్యావరణం సంబంధించిన థ్రెట్స్ పైన, ప్రమాదాలు ఎలా వస్తున్నాయి పర్యావరణానికి, ఆ గ్లోబల్ వార్మింగ్ ఏంటి, దాంతోపాటుగా చట్టాలపైన, బయోటెక్నాలజీ పైన, నానో టెక్నాలజీ పైన, జెనెటిక్ ఇంజనీరింగ్ పైన మనం డిస్కస్ చేసినట్లయితే ఇది 5th టాపిక్గా మనం కంప్లీట్ చేసుకుంటాం. సో ఇది మొత్తం కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకు 5 టాపిక్స్ ఇచ్చాడు. అదే గ్రూప్ 1 మెయిన్స్కి మరొక 4 టాపిక్స్ యాడ్ అవుతాయి. వీటిపైన అప్లికేటెడ్గా అవి 9 టాపిక్స్ ఉంటాయి. సో అది మనం డిస్క్రిప్టివ్ కాబట్టి డిస్క్రిప్టివ్ వేలో వెళ్ళాలి. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఈ 5 టాపిక్లో ప్రతి సెంటెన్స్లో ప్రతి పదాన్ని మనము ఆ విధంగా అర్థం చేసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా సులువు అవుతుంది. సో మనకు ఆ సులువు అవడం వల్ల, ఒక సిలబస్ అర్థం కావడం వల్ల మనం ఏం చదవాలి, మనం ఎగ్జామినేషన్ అనే డైరెక్షన్ మనకు తెలుస్తుంది. సో అందుకోసమే మన సత్య ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళు ఈ సంబంధించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ పైన సో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో
నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క టాపిక్లో ఉన్నటువంటి ప్రతి అంశం పైన గ్రూప్ 1 సంబంధించిన విషయం పైన మొత్తం కూడా మనం డిస్కస్ చేస్తాం. సో మరిన్ని సంబంధించిన సమాచారం గురించి యూట్యూబ్లో ఉన్నటువంటి సత్య ఆన్లైన్ క్లాసెస్ వినండి. మీ విజయం పరపరని కొనసాగించండి. అందరికీ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.